హీఈస్ ద రివ్యూ ఆఫ్ ద కానిస్టేబుల్. వరుణ్ సందేశ్ గారు మెయిన్ లీడ్ లో చేసిన ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీ ఈటీవీలో రిలీజ్ అయింది. ఇంకా ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఎందుకో నాకు ఈ మధ్య ఏ సినిమా చూసినా కానీ నచ్చట్లేదు. ప్రాబ్లం నాలో ఉందా లేదా సినిమాలలో ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. వరుణ్ సందేశ్ గారిది ఇంతకు ముందు ఒక సిరీస్ వచ్చింది, నయనం అని. ఆ సిరీస్ ఓకే, బెటర్, వన్ టైం వాచబుల్, అలాగే ఉంటదేమో అని ఈ సినిమా స్టార్ట్ చేశా. కానీ సినిమా ఫుల్ డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే. ఫస్ట్ థింగ్, ఈ సినిమా రైటర్ ఎవరో కానీ కొన్ని చోట్ల కొన్ని క్యారెక్టర్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ సరిగ్గా రాయలేరనిపించింది. ఇంకా కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా మిస్ అయింది. మెయిన్లీ ఈ సినిమా స్టోరీ అంతా ఒక విలేజ్ లో జరిగే క్రైమ్ మిస్టరీ స్టోరీ. ఆ విలేజ్ లో కొంతమందిని సీరియల్ కిల్లర్ అతి దారుణంగా చంపేస్తాడు. అప్పుడే ఆ ఊర్లోకి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ కాశీ అలియాస్ వరుణ్ సందేశ్ గారు. ఒక కానిస్టేబుల్ అయిన కాశీ సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు, అసలు ఆ సీరియల్ కిల్లర్ మోటివ్ ఏంటి అని ఇలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు డైరెక్టర్. కానీ అదంతగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో కొన్ని లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ చేజ్ లో ఒక పర్సన్ దొరుకుతాడు. ఆ పర్సన్ ని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు వాడు మూగవాడని తెలుస్తుంది. వాడు మూగవాడని తెలిసినప్పుడు వానితోటి ఆ పని చేయించిన పర్సన్ ని డ్రాయింగ్స్ కి చేపించుకోవచ్చు కదా. వాడు మూగవాడని తెలివంగానే వదిలేస్తారు. ఇదేం లాజిక్ లెస్ సీన్ అండి. ఆ ఊర్లో అన్ని మర్డర్స్ జరుగుతున్నా సరే కానిస్టేబుల్ కాశీ అనే పర్సన్ తప్ప ఏ పోలీస్ ఆఫీసర్ ఇంట్రెస్ట్ చూపియరు ఆ కేసుని సాల్వ్ చేద్దాం, ఈ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయని. ఇంకో సీన్ నన్ను బాగా డిస్టర్బెన్స్ చేసిన సీన్ ఏంటంటే, ఒక ఇన్వెస్టిగేషన్ లో కాశీ రాత్రి చెరువులో దూకి ఒక చైన్ పట్టుకుంటాడు. అంత రాత్రి చెరువులో చైన్ భలే దొరికింది గురువు గారు. ఈ సినిమాలో హీరోయిన్ ఏదో ఉండాలి అని చెప్పి పెట్టారేమో గానీ ఆ హీరోయిన్ కి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. డైరెక్టర్ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ రెడీ చేసుకున్నాడు కానీ అది ప్రెజెంటేషన్ దగ్గర పోయింది అనిపించింది. కొన్ని సీన్లు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుకుంటే బాగుండు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మేబీ మీకు సినిమా నచ్చొచ్చు. ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఇది నా రివ్యూ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.